ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే ప్రక్రియలో భాగంగా సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. 13 వారాల నుండి ప్రతి ఆదివారం ఈ లీగ్ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఆదివారం స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఆదివారం నిర్వహించిన మ్యాచ్లో మాన్ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్, ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరాహోరీ మ్యాచ్ జరగగా 2-1 స్కోర్తో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా ఎంసీసీ 9 అరోరా స్కూల్ కరెస్పాండెంట్ పాముల అశోక్, గొర్రె వెంకటరెడ్డి క్రీడాకారులకు అరటిపండ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను పంపిణీ చేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాములు నాయక్ రావడం, క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించి క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినివ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలియజేస్తూ ఫుట్బాల్ క్రీడ ఆడడం ద్వారా శారీరకంగా దారుఢ్యంగా ఉండటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. నల్గొండ జిల్లాలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా అమోఘమని, పాఠశాల దశ నుండే విద్యార్థులలో క్రీడల వైపు దృష్టి మళ్లించడానికి నిరంతరం కృషి చేస్తూ ఎంతో మంది జాతీయ స్థాయి ఫుట్బాల్, కబడ్డీ క్రీడాకారులను గత 13 సంవత్సరాల నుండి నల్గొండ జిల్లా నుండి తయారు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం సిఎస్ఎల్ లీగ్ ఫుట్బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఫుట్బాల్ క్రీడాకారులు ఎండి ఫైజాన్, అప్పల మణిరాంలకు మెడల్స్ బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, కత్తుల హరి, అప్పల లింగయ్య, జాకటి బాలరాజు, తాజుద్దీన్, రాచూరి వెంకటసాయి, కొక్కు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.